గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. క్షమించాలి, కెరీర్ ప్లస్ 10వ తరగతి పూర్తయిందా? సిఏ మీ టార్గెటా? మరి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? ఎంఈసీ తీసుకుంటే అవకాశాలు ఎలా ఉంటాయి? మారుతున్న భారత ఆర్థిక రంగంలో కామర్స్ విద్యకు ఉన్న ఫ్యూచర్పై సలహాలు సూచనలు అందించేందుకు తపస్య విద్యా సంస్థల చైర్మన్ ఉపాళ శ్రీధర్, అలాగే తెలంగాణ జూనియర్ ఎంఈసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత ఇద్దరు TV9 స్టూడియోలో మనతో ఇవాల్టి కెరియర్ ప్లస్లో ఉన్నారు. లెట్స్ టాక్ టు దమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, ఏంటి రీసెంట్ ఇంటర్ రిజల్ట్స్లో తపస్య సాధించిన విజయాలు ఏమిటి? ఎప్పటిలాగే అండి, ఇది థర్డ్ టైం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది రావటం జరిగింది. కాదు, ఇంతకుముందు స్టేట్ ఫస్ట్ వాజ్ 490, 491. ఈసారి మా రికార్డు మేమే తిరగరాసుకొని 493 అవుట్ ఆఫ్ 500 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. స్టేట్ ఫస్టే కాదు, 492 ముగ్గురు విద్యార్థులు, టాప్ 5లో 4 ఉన్నారు, టాప్ 10లో 30 మంది విద్యార్థులకి ఈసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది రావటం జరిగింది. ఓకే, సో ఇంటర్మీడియట్లో ఎంఈసీకి ఉన్న వాల్యూని తపస్యని ఎక్స్పోజ్ చేస్తోంది, ఎన్హాన్స్ చేస్తోంది. ఏమిటి ఎంఈసీ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే అండి, ఒకప్పుడు జూనియర్ కాలేజ్ అంటే ఇద్దరు అన్ని గ్రూప్స్ ఉండేవి. ఒక పీరియడ్ ఏమైందంటే కాలేజెస్ హావ్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ సైన్స్. ఇలాంటి సమయంలో మేము కామర్స్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గమనించి, ఇందులో స్టూడెంట్కి ఉన్న ఆపర్చునిటీస్ అనేది గమనించి ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఎంఈసీ అండ్ సిఈసీ అండ్ ఫాలోడ్ విత్ సిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్రాంచ్తో స్టార్ట్ చేసామండి, ఈరోజు 10 బ్రాంచ్లు. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్లో బీపీఓ ఇండస్ట్రీ కానివ్వండి, బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, యూసీ యాజ్ సచ్ ఎనీ ఇండస్ట్రీ ద ఆపర్చునిటీస్ హ్యావ్ ఇంక్రీజ్ ఫర్ ఎ కామర్స్ స్టూడెంట్. ఒక సింపుల్ కంపారిజన్ చెప్పొచ్చండి. రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ విద్యార్థి వచ్చాడు నా దగ్గరికి. ఇంజనీరింగ్ యాజ్ కంప్లీటెడ్ విత్ ఆల్మోస్ట్ 72% మార్క్స్. జాబ్కి వెళ్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అండి, 2 years ఫ్రీగా వర్క్ చేయమని, లేకపోతే బాండ్ ఇవ్వమని ఆపర్చునిటీస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. అదే ఇంకో విద్యార్థి వచ్చి కలిశాడండి, బీకామ్ చదివి ఎంబీఏ చదివాడు. ఇన్ఫ్యాక్ట్ పువర్ బ్యాక్గ్రౌండ్ ఫెలో. హీ గాట్ ప్లేస్డ్ ఇన్ టాటా గ్రూప్ అండి, ముంబైలో 40,000 శాలరీ పర్ యానం. సో ఈరోజు ఇన్ని అవకాశాలు ఉన్న కామర్స్ విద్యను ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ కానీ గుర్తించగలిగితే వాళ్ళ కెరియర్ కూడా బాగుంటుందండి. సో వీటన్నిటి కోసం స్టార్ట్ చేసిన సంస్థే తపస్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, నాకు బాగా గుర్తుంది. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మీతో ఇలానే ఇదే టైంలో మనం తపస్య గురించి మాట్లాడుకున్నాం. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ రాహుల్ అగర్వాల్తో అండి. పాస్ట్ హిస్టరీ ఏంటండి తపస్య ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న జర్నీ అండ్ సాధించిన విజయాలు? తపస్య వాజ్ స్టార్టెడ్ ఇన్ 2009 అండి. మేము కేవలం ఎంఈసీ కోర్స్ ఆర్ సిఈసీ కామర్స్ విద్యకి జూనియర్ ఇంటర్మీడియట్ అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ ఈ విద్యార్థులందరికీ ఏంటంటే సిఏ ఇంటిగ్రేషన్తో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మా దగ్గర ఎంఈసీ ఫస్ట్ ఇయర్, ఎంఈసీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఫాలోడ్ బై బీకామ్ అండి. ఈ బీకామ్ కూడా ఏంటంటే అట్ ఎ ప్రొఫెషనల్ స్టాండర్డ్. అంటే ఇంతకుముందులాగా ఏంటంటే గ్రాడ్యుయేషన్ అంటే వెళ్ళామా అని కాదు. ఈరోజు గ్రాడ్యుయేషన్తో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఈరోజు గుడ్ ప్లేస్మెంట్ బీకామ్ స్ట్రీకి సూట్ అయ్యేట్టు బీకామ్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. బీకామ్, బీబీఏ బోత్ అట్ లక్డీ కపూల్ అండ్ దిల్సుఖ్ నగర్. ఇది కాక ఏంటంటే తపస్య యాజ్ యూ నో ఇట్స్ అ బ్రాండ్ ఫర్ సిఏ. సో సిఏ విద్యకి అట్ ఆల్ 3 levels, సిపిటి, ఐపీసీసీ అండ్ ఫైనల్. హిస్టరీకి వచ్చేటప్పటికి ఎంఈసీలో ఇప్పటికి 3 times స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. సిఏకి వచ్చేసేటప్పటికి సిపిటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఏ ఫైనల్లో కూడా 2 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తోటి లాస్ట్ టైం మనం మాట్లాడాం. రైట్. సో సిఏకి సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. తపస్య చైర్మన్ ఉపాళ శ్రీధర్ సమాధానాలు ఇచ్చేందుకు మీకు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఒకళ్ళు అందుబాటులో ఉన్నారు, సత్యనారాయణ రంగారెడ్డి నుంచి. సత్యనారాయణ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఈ మా బాబు 10th తర్వాత డిప్లొమా చేయాలని అడుగుతున్నారు, చేయాలా దాని గురించి? సార్, డిప్లొమా కూడా ఏంటంటే గుడ్ ఆపర్చునిటీస్ అండి. మీరు ఎంట్రన్స్ రాసి చూడండి. ఈరోజు చాలామంది డిప్లొమాస్ కావాలని కూడా లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ చూస్తే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ అదర్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ అని చాలా రిక్వైర్డ్. బట్ మీరేంటంటే డిప్లొమా దొరకని పక్షంలో కానీ, లేకపోతే అబ్బాయి ఇంట్రెస్ట్ పక్షంలో కానీ, మెయిన్లీ కెరియర్ వైజ్గా తనకి ఇంట్రెస్ట్ ఏంటనేది ఒకసారి కనుక్కోండి. ఆ ఇంట్రెస్ట్ని బట్టి మీరు జాయిన్ చేయండి. ఓకే, ఎనీ సజెషన్స్ టు పర్టికులర్ కాలర్? కామర్స్ చేస్తే ఇలాంటి లైఫ్ ఉంటుంది కాబట్టి వై డోంట్ యూ ట్రై అని చెప్పి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిప్లొమా హోల్డర్ చేసినప్పుడు బేసిక్ కెరియర్గా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయండి. కెరియర్ ఎన్హాన్స్మెంట్ పరంగా చూస్తే ఫర్దర్ స్టడీస్ కానివ్వండి, వాళ్ళకి కామర్స్ పరంగా తీసుకుంటే వైడ్ స్ప్రెడ్ ఆపర్చునిటీ. ఇప్పుడు డిప్లొమానే తీసుకున్నాడు అనుకోండి, హీ హాస్ టు సెట్ రైట్ ఇన్ దట్ వాట్ ఎవర్ ఇస్ ద ఆప్షన్ ఈస్ ప్రిఫరింగ్. అదే కామర్స్కి వస్తే ఏంటంటే బీకామ్ తర్వాత కానివ్వండి, అంటే గ్రాడ్యుయేషన్తో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకోవచ్చు. ఈరోజు సిఏ కానీ, సిఎస్, సిడబ్ల్యూఏ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఫర్దర్ స్టడీస్ ఎంబీఏ కానీ, సివిల్ సర్వీస్ కానీ, గ్రూప్స్ కానీ వైడ్ ఆపర్చునిటీ
ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు కూడా తనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వగలిగితే, బికాజ్ ఈ రోజు స్టూడెంట్కి ఉన్న అవేర్నెస్కి రేపు ఒక 3 years తర్వాత చాలా తేడా ఉంటుంది. సో స్టూడెంట్కి కానీ మనం ఒక విద్యారంగంలోకి తెచ్చి ఆపర్చునిటీస్ కానీ వైడ్ ఉంచగలిగితే తన ఇంట్రెస్ట్కి సూట్ అయ్యే కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న అవకాశం ఉందండి. అటు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హీ హాస్ టు రిస్ట్రిక్ట్ టు దట్ లైన్. రేపు తనకు ఒకవేళ ఇంట్రెస్ట్ సూట్ కాకపోయినా సిన్స్ ఆ లైన్ తీసుకున్నాడు కాబట్టి తను అందులోనే ఉండాల్సి వస్తుంది. ఎస్ ట్రూ. నెక్స్ట్ కాలర్ కుమార్ ఉన్నారు మునిపల్లి నుంచి. కుమార్, మీ ప్రశ్న అడగండి. హలో సార్, చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు 10th అయిపోయిందండి నాది. ఓకే. సిఎస్సి జేఈ మెయిన్స్ మీద చేస్తే బాగుంటుందండి, ఎంసెట్ మీద నుంచి వెళ్తే బాగుంటుందండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్? మళ్ళీ ఒకసారి అడగండి అమ్మా మీ క్వశ్చన్. నేను ఇప్పుడు 10th అయిపోయిందండి, ఫ్యూచర్ లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే. అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐఐటి మీద వెళ్తే బాగుంటుందా, ఎంసెట్ మీద వెళ్తే బాగుంటుందా అని ఫ్యూచర్? సరే అండి, ఇది మాది కామర్స్ రిలేటెడ్ క్వశ్చన్ మీద ఆన్సర్ చేస్తాను. బికాస్ మేము చాలామంది ఎంపీసీ స్టూడెంట్ని తర్వాత మాకు సీఏ రావడం చూస్తాం కాబట్టి ఆ నాలెడ్జ్ ఐఐటి ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్ దాన్ ఇంజనీరింగ్ అమ్మా. ఆబ్వియస్లీ. ఓకే, రైట్. ప్రణీత ఉన్నారు స్టూడియోలో. ప్రణీత తను తెలంగాణ జూనియర్ ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది అమ్మాయి. సో లెట్స్ టాక్ టు హెర్. హాయ్ ప్రణీత, కంగ్రాచులేషన్స్ అగైన్. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 493 వచ్చాయి 500. అవుట్ ఆఫ్ 500 493. ఓకే, అసలు ఊహించలేని మార్కులు నిజానికి. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు ఎకనామిక్స్లో 98 వచ్చాయి, కామర్స్లో 99, మ్యాథ్స్ 1Aలో 50, 1Bలో 50, సాంస్క్రిట్లో 99, ఇంగ్లీష్లో 97. ఓకే, ఇంకా అంతకన్నా మార్క్స్ వేసే అవకాశం లేదండి ఒక వాల్యూర్కి. ఓకే, సో 99 కామర్స్ కాబట్టి నువ్వు ఎంఈసీ దిశగా వెళ్తున్నావా? అవును. ఓకే, సో యువర్ ఎయిమ్ ఈజ్ సిఏ. ఎందుకు సిఏ ఎందుకు ఆప్ట్ చేసుకున్నావు? సిఏ ఇస్ నాట్ జస్ట్ అ క్వాలిఫికేషన్, ఇట్స్ ఎ ప్రైడ్ అండ్ డిగ్నిటీ. ఇప్పుడు సార్ చెప్పినట్టు డిమానిటైజేషన్ వల్ల, డిజిటలైజేషన్ వల్ల దీని ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరుగుతున్నాయి, సొసైటీలో స్కోప్ అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు యుఎస్ పాలసీస్ వల్ల చాలామందికి బయట ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. సో ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ ఈ కంట్రీలోనే జాబ్ చేయాలనుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, కానీ మన ఇండియాలో సిఏ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో దీనికి వాల్యూ ఫ్యూచర్లో కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను 10th వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫ్రెండ్స్ బైపీసీ తీసుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఎంపీసీ తీసుకుంటున్నారు అని కాదు. మన కెరీర్ ఏంటి, మన ఎబిలిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి మనం తెలుసుకోవాలి. ఇదే మనం కెరీర్ మౌల్డ్ చేసుకునే కరెక్ట్ టైం. సో ఎంఈసీ ఈజ్ రైట్ పాత్ అని చెప్తావు. సార్ తను చెప్పినట్టుగానే డిమానిటైజేషన్ కానీ లేకపోతే రీసెంట్గా H1B గురించి మనం ఎంత డిస్కషన్ అవుతుందో చూస్తామండి. ఆస్ట్రేలియా, ఇటు అమెరికా, అన్ని దేశాలు కూడా కఠినతరం చేస్తున్నాయి. సో ఓవర్సీస్లో ఛాన్సెస్ తగ్గి డొమెస్టిక్గా పొటెన్సీ పెరుగుతున్నప్పుడు హౌ ఫార్ సిఏ ఆ ట్రాక్లోకి, ఆ పాత్లోకి ఒక డెస్టినీ చూపిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా అండి, ఎందుకు వీళ్ళు ఇంతమంది విద్యార్థులు అబ్రాడ్ వెళ్తున్నారు, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్. చాలామంది పేరెంట్స్ ఈరోజు మేము ఇంటరాక్ట్ అవుతుంటాం కదండి, జనరల్గా దే జాయిన్ ఎంపీసీ బికాస్ ద ఇంటెన్షన్ ఈజ్ ఇంజనీరింగ్ చేసి అబ్రాడ్ పంపిద్దాము అని. వీళ్ళందరూ అబ్రాడ్కి వెళ్తున్న ఆపర్చునిటీస్ అండి. ఇఫ్ ద సేమ్ ఆపర్చునిటీస్ మీరు సీఏతో కంపేర్ చేసుకుంటే, మీరు ఏదైనా సీఏ స్టార్ట్ అయిపోయిన విద్యార్థిని చూడండి, బోత్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఎంప్లాయ్మెంట్ అని టేకప్ చేయొచ్చు, ఆర్ ప్రాక్టీస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఉన్నది 2,50,000 చార్టెడ్ అకౌంటెంట్స్ అండి. ఇండియన్ పాపులేషన్కి మీరు ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ మన రిక్వైర్మెంట్ ఈస్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 6 to 10 lakh చార్టెడ్ అకౌంటెంట్స్ వరకు. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు డొమెస్టిక్ ఫ్యాక్టర్స్లో మీరు ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు. మీకు సీఏకి ఈరోజు యావరేజ్ పే స్కేల్ స్టార్టింగ్ ఆన్ ద మినిమమ్ సైడ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ అరౌండ్ 6 lakhs per annum. సో ఆపర్చునిటీస్ ఉన్న వైపు డ్రైవ్ చేయటం. ఇంతకుముందు పేరెంట్స్కి ఎలా ఉండేదంటే సీఏ అమ్మో అవుద్దా కాదా అనేది. ఈరోజు సీఏ అనేది వాళ్ళు ఎక్స్క్లూజివ్గా చేయట్లేదండి, గ్రాడ్యుయేషన్తో పాటుగా చదువుతున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత 4 years సీఏ అయితే గ్రాడ్యుయేషన్ 3 years. ఈ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో వాళ్ళు ఆల్మోస్ట్ సీఏ అనేది కంప్లీట్ చేసుకోవడానికి స్కోప్ ఉండేది ఎక్స్ట్రా 1 yearతో. ఒకవేళ విద్యార్థి ఏదన్నా కాని పక్షంలో క్లియర్ చేసుకోలేకపోయినా గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏకి వెళ్ళటానికి ఉంటుంది. నేను ఒక లాస్ట్ వీక్ ఒక సెమినార్లో ఒక బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడటం జరిగిందండి. ఆయన చెప్పటం, ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ చదివి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎంబీఏ చేయడానికి, అంటే కేవలం ఇండస్ట్రీలో ప్లేస్మెంట్ కోసం వాళ్ళు ఎంబీఏ చేయడానికి వస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబీఏ వైపు టర్న్ అవుతున్నారు తర్వాత. సో ఇంటర్మీడియట్ తర్వాత 4 years ఇంజనీరింగ్ చేసి తర్వాత మళ్ళీ 2 more years ఎంబీఏ, 6 years కెరియర్ అవుతుందండి. అదే కామర్స్ రూట్ తీసుకున్న విద్యార్థులు అయితే 3 ఏళ్ళు బీకామ్ తర్వాత 2 yearsలో ఎంబీఏ చేసుకోవచ్చు, ఆర్ బీకామ్తో పాటు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసుకోవచ్చు. ఈరోజు పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక లైన్లోకి వెళ్ళిపోయి అందులో ఉండటం కాదండి. మీ డెసిషన్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ అదర్స్. అంటే ఎవరేం కోర్స్ తీసుకున్నారు, తీసుకుంటే అది బాగుంటుందేమో,
ఈరోజు ఇన్ని కాలేజీల వైపు పరిగెత్తడం, వైడ్ ఆప్షన్స్ ఉన్న వైపు చూడండి. ఈరోజు ఇండియాలో చాలా ఆప్షన్స్ ఓపెన్గా ఉన్నాయండి. మళ్ళీ ఎస్పెషల్లీ ఈ ఆప్షన్స్ కూడా అండి మన దగ్గర సౌత్ ఇండియాలోనే ఇలా ఉందండి. మీరు నార్త్ ఇండియన్ సైడ్ చూసినా కానివ్వండి, పీపుల్ ప్రిఫరెన్స్ ఆఫ్ కామర్స్ ఈజ్ మచ్ హయ్యర్. ఈరోజు ముంబై మనకి వాట్ డూ యూ సే బిజినెస్ సైడ్, ఇట్స్ ఎ క్యాపిటల్ బిజినెస్ సైడ్. ఎందుకు అలా అంటే కూడా ద ఆపర్చునిటీస్ అవైలబుల్ ఆర్ సో మచ్, అక్రాస్ ద ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈరోజు స్టూడెంట్కి. ఓకే, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి. ప్రసాద్, మీ ప్రశ్న అడగండి. ప్రసాద్, లిటిల్ లౌడర్, కొంచెం గట్టిగా. ప్రసాద్, నా మాట వినిపిస్తోందా మీకు? హలో. యా, ప్రశ్న అడగండి. ఇప్పుడు నేను జంప్ చేస్తానండి. ఓకే, జంప్ చేశాను. అంటే ఇప్పుడు సిఈసి తీసుకుంటే బాగుంటుందా? తీసుకోవచ్చమ్మా. కామర్స్ సైడ్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, సిఈసి కానీ ఎంఈసి కానీ. ఒక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ సివిక్స్ ఉంటుంది, ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ ఏంటంటే ఈ చేయటం వల్ల సిఏ ఎంట్రన్స్ రాసేటప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ క్యూటీ అనేది ఉంటుంది, అది మీకు ఫండమెంటల్స్ ఈజీ అవుతుంది ఎంఈసి చేయటం వల్ల. అదర్వైజ్ మీరు గ్రాడ్యుయేషన్ వైపు కానీ ఎంబీఏ వైపు కానీ వెళ్ళాలంటే సిఈసి కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇలాంటి 10th క్లాస్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? కామర్స్ తీసుకోవచ్చు అంటున్నారు, బట్ ఎంఈసి ప్రిఫరెన్స్ ఏంటి, లైక్ ఇంజనీరింగ్ కాకుండా? ఇక్కడ 10th క్లాస్ విద్యార్థి నేను ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ, ఒక విద్యార్థి ఆలోచన కానీ వాళ్ళకున్న అవేర్నెస్ కానీ చాలా తక్కువ ఉంటుందండి 10th క్లాస్ లెవెల్లో. సో ఇక్కడ పేరెంట్స్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు మన దగ్గర పేరెంట్స్ చాలామంది ఇంటరాక్షన్లో ఏమవుతుందంటే అండి, మా వాడిని బాగా చదివించాలి, ఫారెన్ పంపించాలి అనేది. ఈరోజు మీరు చూస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మన దగ్గర యాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఒక స్టూడెంట్ ఏంటంటే స్లోగా మనం మెంటల్గా ఏజ్లో అలా ట్యూన్ చేస్తున్నాం. సరే, ఈరోజు ఒక ఎంపీసీ తీసుకున్న విద్యార్థిని చూద్దామండి. ఒక ఎంపీసీ తీసుకున్న తర్వాత మెయిన్ వాళ్ళ అంబిషన్ ఐఐటీ అవుతుంది. మనకు తెలిసి ఎన్ని ఐఐటీ సీట్స్ ఉన్నాయి, మనకి ఎంతమంది విద్యార్థులకు వస్తుంది, హార్డ్లీ 2-3,000 మ్యాక్స్. సో మన దగ్గర నుంచి వెళ్తున్న వాళ్ళు. సో ఇంతమందికే ఉన్న ఆపర్చునిటీ. సో తెలిసి స్టూడెంట్కి అబిలిటీ ఉన్నా లేకపోయినా అందులో పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ దాన్ని స్ట్రగుల్ అవ్వాల్సిన స్టేజ్ అవుతుంది, తనకి ఇంట్రెస్ట్ అనేది లూజ్ అవుతుంది. ఈరోజు ప్రతి విద్యార్థిలో కూడా ఒక పొటెన్షియల్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ పొటెన్షియల్కి యాంపుల్ ఆపర్చునిటీస్గా ఉండేటట్టు కానీ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే అది బాగా ఉంటుంది. ఎంఈసీ కానీ మేము ఎందుకు అంటున్నామంటే అండి, ఇక్కడ ఎంట్రన్స్ ఆఫ్ సిఏకి రిలేటెడ్ కాబట్టి ఎంఈసీ అంటున్నాం. అదర్వైజ్ దే కెన్ ఈవెన్ డూ ద సిఈసీ కోర్సెస్ అండ్ ఆల్. బట్ ఏంటంటే ఎంఈసీ చేసినప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రిపేర్ అయిన విద్యార్థి ఎప్పుడైనా కానీ సబ్సీక్వెంట్ స్టడీస్, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఈ లెవెల్స్లో వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కానివ్వండి, స్టాండర్డ్. ఈరోజు మనం చూస్తున్నాం అండి, బీపీఓ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, సో మెనీ కామర్స్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ రిక్రూటెడ్. వెల్ నోటెడ్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో బాగా చేసి ఉంటే వాళ్ళని డైరెక్ట్లీ దే ఆర్ గెటింగ్ పిక్డ్ అప్. వాళ్ళ యావరేజ్ శాలరీ 3 lakhs ఆడిస్తున్నారు విత్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. సో కెరియర్ ఆపర్చునిటీ స్టార్టింగ్ వాళ్ళకి ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ప్రవళిక, నీ ప్రశ్న అడగమ్మా. హలో. యా. హలో సార్, యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై 10th. ఓకే. ఇప్పుడు నేను ఎంఈసీ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే. కానీ నాకు సిఏ అంటే భయం. సో ఎంఈసీ త్రూ నేను వేరే ఆప్షన్ ఏదైనా వెళ్ళొచ్చమ్మా. ఇప్పుడు సిఏ అనేది మీరు ఎక్స్క్లూజివ్గా చేయటం కాదు, ఎంఈసీ తర్వాత 2 years ఇంటర్మీడియట్ తర్వాత మీరు సిఏ స్టార్ట్ చేస్తారు. బట్ అలాంగ్ విత్ దట్ ప్యారలల్ గ్రాడ్యుయేషన్ కూడా చదువుతూ ఉంటారు మీరు. సో గ్రాడ్యుయేషన్ మీకు 3 years పడుతుంది. ఈ లోపు ఏంటంటే సీఏ మీరు ఆల్మోస్ట్ 2 levels కంప్లీట్ చేసుకొని ఫైనల్ లెవెల్కి వెళ్తారు. మీరు అన్నట్టు భయం అనే ఫ్యాక్టర్ ఉంది కదండి, దానివల్ల మీకు ఏంటంటే ఎక్స్క్లూజివ్ సీఏలో అయిపోరు, గ్రాడ్యుయేషన్ అవుతుంది కాబట్టి మీరు అదర్ ఎంబీఏ చేసుకోవచ్చు. ప్లస్ మీరు అన్నారు కదండి భయం ఫ్యాక్టర్. ఇప్పుడు ఏదో స్టూడెంట్ ఎందుకు భయం అంటే చెప్పలేరండి. ద మెయిన్ రీజన్ ఈజ్ నాకు ఎవరో చెప్పారో లేకపోతే విన్నాను అనేది. ఈరోజు మన లాస్ట్ 2 years పాస్ పర్సంటేజ్ తీసుకుంటే అండి, సీఏలో రీసెంట్గా జరిగిన సిపిటీలో ఆల్మోస్ట్ 40+% పాస్ పర్సెంట్ ఇచ్చారండి. ఐపీసీసీలో 33% పాస్ ఇచ్చారు. భయం అంటానికి కారణం ఏంటంటే అండి, పాతకాలంలో అంతమంది సీఏలు కాలేకపోయారు. అప్పుడు మనకున్న కోచింగ్ ఫెసిలిటీస్ డొమెస్టిక్గా తక్కువ ఉండే, ఐ మీన్ టు సే విత్ ఇన్ ద స్టేట్. మనం ఎక్కడికో ట్రావెల్ చేయాల్సి వచ్చేది, సిటీస్ లైక్ చెన్నై అండ్ ఆల్ సీఏ కోచింగ్కి. అంత వ్యయప్రసారాలకు ఓర్చడం కానివ్వండి, లేకపోతే అంత దూరం వెళ్ళటం, పిల్లల్ని పంపించడం, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు మనకి యాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయేమో. ఒక విద్యార్థి కానీ తను కష్టపడి ఒక అంబిషన్తో చేయాలనుకుంటే కంప్లీట్ కోచింగ్ ఫెసిలిటీస్ ఒక అండర్ వన్ రూఫ్లో ఉన్నాయండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ శ్రీధర్ గారు. 40%, 33% చాలా ఎక్కువ పర్సెంటేజ్ అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని బట్టి గతంలో ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఎందుకు సీఏ అనగానే ఆ కాల్ చేసినట్టుగా ఒక భయం, ఐ మీన్ చాలా కష్టతరమైన కోర్సు, ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ల వాటితో కూడా కంపేర్ చేయకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో దాన్ని చూడడానికి గల కారణం ఏమిటి? ఒకటి ఏంటంటే అండి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది పాస్ట్ కంపారిజన్స్ చేయటం అనేది జరుగుతుందండి. అంటే ఇంతకుముందు ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల చాలామంది అటెంప్ట్ చేయటము, అంత అప్రోచ్లో ప్రిపేర్ కాకపోవటం వల్ల రిజల్ట్స్ అనేది తక్కువ ఉండేది, 10% అరౌండ్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు ఏంటంటే ఐక్యూ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్, ఇప్పుడు మీరు చూస్తే అండి ద టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు సిఏ,
ఇంతకుముందు సైన్స్ నుంచి కూడా సగం మంది కన్వర్ట్ అవుతున్నారు. అంటే ఎంపీసీ జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళు ఈ ఆపర్చునిటీస్ అనేది రియలైజ్ అయ్యి మళ్ళీ రావటం జరుగుతుంది. మోర్ దాన్ దట్ అసలు ప్రత్యేకంగా ఈ సంవత్సరం చూస్తే అండి మా కాలేజెస్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ ఇంటరాక్ట్ అవుతుంటారండి. ఈరోజు మేము ఎప్పుడైనా జనరల్గా ఏదైనా ప్రమోషనల్ యాక్టివిటీకి వెళ్తే ఇంతకుముందు ప్రతి స్కూల్ ప్రిన్సిపల్ కూడా సైన్స్ అనేవాళ్ళు లేకపోతే ఇంజనీరింగ్ అనేవాళ్ళు. మన డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ప్రతి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఎంత అవసరం. ఆ ఒక November 8th నుంచి December 31st వరకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ అండ్ ప్రతి వాళ్ళకి రిక్వైర్మెంట్. ఇప్పుడు మన ఇండియాలో కంప్లైంట్స్ నార్మ్స్ పెరుగుతుందంటే డిజిటలైజేషన్లో ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డెడ్ అవుతున్నాయి. వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ మోర్ ఆఫ్ కంప్లైంట్స్. మళ్ళీ ఇక్కడ ఎవరు కావాలంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్. ఇలా ప్రతి స్కూల్ ప్రిన్సిపల్ కూడా ద చార్టర్డ్ అకౌంటెంట్ రిక్వైర్మెంట్ ఏంటనేది రియలైజ్ అయింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా నాకు కనీసం ఒక 100 కాల్స్ వచ్చినాయండి స్కూల్స్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ, సార్ ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ ఆన్ కామర్స్. బికాస్ మాకే అవగాహన లేకపోవడం వల్ల ఈ కామర్స్ కానీ లేకపోతే సిఏలో కానీ మేము మా స్టూడెంట్స్ గైడ్ చేయలేకపోతున్నాం. మేము ఎస్పెషల్లీ ఫీల్ అయ్యాం ద ఇంపార్టెన్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏంటి అనేది. సో అలాంటి కాల్స్ అనేది ఈసారి నాకు అబ్నార్మల్గా వచ్చినాయండి. అది కూడా కాక ఇప్పుడు ఇంటర్మీడియట్కి మాకు జరుగుతున్న ఎంక్వైరీస్లో చూస్తే ఇంతకు ముందుకు ఎంక్వైరీస్కి ఇప్పటికి 2-3 టైమ్స్ ఎక్కువ అయినాయండి. అంటే చాలామంది పేరెంట్స్లో ఒకటి రియలైజేషన్ వచ్చింది. ప్లస్ అది కూడా కాక ఈరోజు ఆపర్చునిటీస్ ఒక 10 ఏళ్ల క్రితం వెళ్ళి చూస్తే ఒక కామర్స్ సెలెక్ట్ చేసుకున్న విద్యార్థి ఒక సైన్స్లో ఉన్న విద్యార్థి ఎక్సెప్ట్ ద టాప్ లేయర్ అంటే టాప్ 10% కానీ ఒక విద్యార్థికి అంత పొటెన్షియల్ ఉందండి. వాళ్ళ ఐఐటీ సీట్ రావటం కానీ గుడ్ ఇంజనీరింగ్ సీట్ రావటం కానీ ఆ టాప్ 20% కానీ వదిలేసి మిగతా 80% చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఈ రోజు అనేది. అదే కామర్స్లో చేరిన యావరేజ్ విద్యార్థి కూడా బీకామ్ చూస్తే కెరియర్ అనేది సెక్యూర్డ్ ఉండటం జరిగింది. సో ఇదొకటి. దీనివల్ల ఈరోజు వెరీ గుడ్ స్టూడెంట్స్ అట్ 10th క్లాస్ ఆర్ కమింగ్ టు కామర్స్. నేను ఇంతకుముందు ఎంఈసీ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే అండి టాప్ 10లో 3-4 విద్యార్థులు ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు టాప్ 10లో 30 మంది విద్యార్థులు అనేది రావడం జరుగుతుంది. మేము కూడా అనలైజ్ చేసి చూస్తే ఈ 30 మంది విద్యార్థులు ఎవరంటే 10thలో 9.5, 9.8, 10 out of 10. అంటే అవేర్నెస్ అనేది ప్రాపర్గా ఉన్న వాళ్ళు ప్రతి విద్యార్థులు కూడా రావటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో రిజల్ట్ పెరుగుతుంది, ప్యారల్గా సిఏలో కూడా రిజల్ట్ వస్తుంది. రైట్ ప్రణీత, సో నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు ఎగ్జామ్స్కి? అన్ని 98, 99 అన్నావు. ఫస్ట్ నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు వీకెండ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సో 3 months ముందు ప్రిపేర్ అవ్వడం కాకుండా ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఇంకా మ్యామ్ వాళ్ళు చెప్తారు, టీచింగ్ చాలా బాగా చేస్తారు, ఇంటికి వెళ్ళి ఎక్కువ కష్టపడి చదివే అంత అవసరం లేదు. ఓకే, సో కెరీర్ ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు? సో ఎలాగో సిఏ కోణంలోనే నేను చేస్తున్నానని చెప్పాను అన్నావు. సో వాట్ ఈస్ యువర్ ఎయిమ్? సిఏ అయిపోయిన తర్వాత ఏం చేద్దామని? సిఏ అయిపోయిన తర్వాత జాబ్. సో ఏదైనా పర్టికులర్ గోల్ ఉందా? ఇన్స్పిరేషన్ ఏంటి సిఏనే తీసుకోవాలి అని చెప్పి? ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ ఆల్సో డూయింగ్ సిఏ. ఓకే, సో తను కూడా తపస్సు నుంచే చేసింది. హెడ్ ఆఫీస్. ఓకే, శ్రీధర్ గారు నువ్వు ఎక్కడ, ఏ బ్రాంచ్ నుంచి? నేను నారాయణగూడ బ్రాంచ్ నుంచి. శ్రీధర్ గారు, దేర్ ఆర్ 4-5 నేమ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఫర్ తపస్య? ఎవ్రీ టైము నేషనల్ ర్యాంకర్ లేకపోతే స్టేట్ ర్యాంకర్స్ అన్ని తపస్య నుంచి పుట్టుకొస్తున్నారు, కారణం ఏమిటి? ఇట్స్ డెడికేటెడ్ టీమ్ అండి. ఇప్పుడు మాకు హైదరాబాద్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, చార్మినార్, నారాయణగూడ, లక్డీకపుల్, ఎస్ఆర్ నగర్ అండ్ కుకట్పల్లి. వీఆర్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 9 years. ఈరోజు ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది క్యాజువల్గా చెప్పడం కాదండి, వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఎస్పెషల్లీ మేము ప్రొఫెషనల్ స్టడీస్ కోచింగ్లో ఉండటం వల్ల ఇంటర్మీడియట్లో స్టూడెంట్కి బేసిక్స్ ఎలా ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో ప్రొఫెషనల్ స్టడీస్ బికమ్స్ మోర్ ఈజీ. ప్లస్ అది కాక మాకు ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ ఏంటి అసలు, అంటే ఒక కామర్స్ విద్యార్థి నుంచి ఇండస్ట్రీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇవన్నీ మాకు అవగాహన ఉండటం వల్ల ఏంటంటే ఎక్స్పీరియన్స్ టీం వల్ల వాటిని అకాడమిక్స్లోకి తేవడం జరిగింది. ఈ అకాడమిక్స్ని ఏంటంటే కంప్లీట్ స్ట్రీమ్ లైన్ చేసి ఆన్ ఎ సిస్టమాటిక్ బేసిస్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు మా 7 బ్రాంచుల్లో చూస్తే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థికి అకాడమిక్ షెడ్యూల్ ఈజ్ సేమ్ and wherein the program of examination is one and the same. So streamlined approach అవటం వల్ల అంటే విద్యార్థికి కూడా చాలా ఈజీ అవుతుందండి పాస్ అవటం. యాజ్ షీ టోల్డ్ రైట్లీ, వీకెండ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్ లోటుపాట్లు ఏంటి తెలుసుకోవటం, దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళటం, వీటి వల్ల ఏంటంటే ఎప్పుడైతే మిస్టేక్స్ అనేది వాళ్ళ లెవెల్ నుంచి తగ్గిపోతాయో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఫణికుమార్ నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి. ఫణి, మీ ప్రశ్న అడగండి. హలో ఫణి గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. డైరెక్టర్ గారు ఉన్నారా సార్? మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇది మా అబ్బాయి 10th క్లాస్ అండి. ఓకే, సబ్జెక్ట్ అయిపోయింది. ఓకే, వాడిది యాక్చువల్గా మేము డిసైడ్ అయిపోయాం ఎంఈసీ సిఏ సిపిటికి. ఓకే. సో వీ హావ్ చూజన్ 2 colleges. One is Tapasya and as well as Mastermind. ఓకే. So finally we decided to join him into the Tapasya itself. ఓకే. అది దిల్సుఖ్నగర్ బ్రాంచ్ లో తీసుకున్నాం మేము. ఓకే. సో నాకు ఉన్న క్వెరీ ఏంటంటే దిల్సుఖ్నగర్, నారాయణగూడ అండ్ లక్డీకపుల్. ఓకే.
ఆల్ ఆర్ సిమిలర్ స్టాండర్డ్స్. ఎట్లా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఒకటి తెప్పిస్తే కదా. సార్ నెంబర్ వన్, చాలా మందికి ఇదొక సందేహం, బికాస్ ఫ్యాకల్టీ కీప్ ఆన్ ట్రావెల్ చేస్తారా సార్ ఫిక్స్డ్ ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 ఇన్స్టిట్యూషన్స్ అన్నారండి, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగానే ఉంటాయి. మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఏంటంటే ఈ 3 బ్రాంచెస్లో కూడా ఏంటంటే ఫ్యాకల్టీ, ఎవ్రీ బ్రాంచ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ. మీరు ఇంటర్మీడియట్ పరంగా చూస్తే ఏంటంటే యాజ్ ఏ రైట్లీ టోల్డ్ ఇందాక అకాడమిక్ షెడ్యూల్ అనేది కామన్ ఉంటుందండి. మీరు ఈరోజు టీచింగ్ పరంగా చూస్తే మీరు దిల్సుఖ్ నగర్కి లాస్ట్ బిఫోర్ ఇయర్ స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది ఫస్ట్ టైం. ఈరోజు నారాయణగూడకు వచ్చిందండి. మచ్ ఆఫ్ ది ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎట్ సిఏ లెవెల్ ఆర్ ఫ్రమ్ లక్డీ కపూల్. అంతకుముందు కూకట్పల్లి బ్రాంచ్కి స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో మీరు ఎక్కడ జాయిన్ చేసినా కానివ్వండి, వీ కెన్ అష్యూర్ యూ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ఇట్. సో దాని గురించి ఆయన వర్రీ అవ్వక్కర్లేదు, అసలు అవ్వాల్సిన అవసరం లేదండి. నేను చెప్తాను, మీరు బ్లైండ్గా ఎనీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి, వీల్ అష్యూర్ యూ ద సేమ్ క్వాలిటీ. ఓకే, వెల్ కమింగ్ బ్యాక్ టు యూ ప్రణీత. సో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉండేది? అండ్ సిఏ నిర్ణయం తీసుకున్నప్పుడు పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? అండ్ చదువుకున్నప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఏంటి దీని మా గురించి? ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్, మా సిస్టర్ కూడా సిఏ చేసింది. సో అది చూసాను నేను, ఇలా సార్ మాట్లాడడం, స్టూడియోలో చెప్పడం, సిఏ గురించి చెప్పడము, సిఏ అంటే మనం భయపడకూడదు అని చెప్పడం నేను చూశాను. సో నేను కూడా దీన్నే ఆప్ట్ చేశాను. మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను డే అండ్ నైట్ చదువుతుంటే వాళ్ళు నాతో ఉండి నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. మార్క్స్ వస్తాయి, ఎలా మంచి మార్క్స్ వస్తాయి, నువ్వు ఒక సిఏ అవుతావని చాలా మోటివేట్ చేశారు. సో నీలాగే 10th క్లాస్ చదివిన వాళ్ళు సిఏ అవ్వాలనుకున్న వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఫస్ట్ వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, అబిలిటీస్ ఏంటి తెలుసుకోవాలి. ముందు చెప్పినట్టు ఫ్రెండ్స్ ఇలా వెళ్తున్నారు, నేను ఇలా వెళ్ళాలని కాదు, వాళ్ళ ఎబిలిటీ ఏంటి అని తెలుసుకొని ఒక కరెక్ట్ కోర్స్ని తీసుకొని ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఇంకా నేను చెప్పినట్టు డిమానిటైజేషన్ వల్ల చాలా వాల్యూ పెరుగుతుంది. సో రిక్వైర్మెంట్ కూడా ఉంది చార్టర్డ్ అకౌంటెంట్స్ది. సో మనము అష్యూర్ చేయొచ్చు ఫ్యూచర్లో చాలా మంచి జాబ్స్ ఉంటాయని, మంచి వెల్ సెటిల్ అవుతామని. ఓకే, రైట్. శ్రీధర్ గారు, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండే అవకాశం ఉంది సిఏ తీసుకున్న వాళ్ళకి? ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్స్గా చూస్తే అంటే ఆపర్చునిటీస్ ఆర్ వెరీ బ్రైట్. నేను రీసెంట్గా మా దగ్గర ఒక విద్యార్థిని కలిశానండి. ఆ అబ్బాయి ఎంపీసీ తీసుకున్నాడు. అండ్ ఆల్మోస్ట్ ఎంత ఇంటెలిజెంట్ అంటే అండి, నేను ఇన్ఫ్యాక్ట్ షాక్ అయ్యాను. ఆ అబ్బాయికి ఐఐటి రావాలి, ఎందుకు రాలేదు అనేది. ఎందుకంటే అబ్బాయి మ్యాథ్స్ రాస్తే సిఏ లెవెల్లో 50 out of 50 వచ్చాయి ఎప్పుడు కూడా. కాకపోతే పాపం ఫ్రమ్ ఎ ముస్లిం బ్యాక్గ్రౌండ్ అండి, ఫ్యామిలీ కొద్దిగా అంత ఫినాన్షియలీ స్ట్రాంగ్ కాదు. సిఏకి వచ్చినప్పటి నుంచి నాకు డౌట్, తను క్యాజువల్గా ఉండేవాడు ఎందుకు ఇట్లా అనేది. బట్ ఆ అబ్బాయి సిఏ అన్ని లెవెల్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయ్యాడు. రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సో కలవటానికి వచ్చాడు, సీట్ ఇవ్వడానికి. పే స్కేల్ ఎంత అంటే 9,25,000 per annum. ఒక 21 years విద్యార్థి సిఏ కంప్లీట్ చేసుకొని విత్ 9,25,000 అనేది ఇట్స్ గుడ్ స్టార్ట్అప్ అండి. మోర్ దాన్ దట్ వాళ్ళకి ఆ లెవెల్ 21 years to 25 years, ఆ 4-5 yearsలో వాళ్ళకి వచ్చే ఎక్స్పోజర్, దే ఆర్ బికమింగ్ ఆల్మోస్ట్ సీనియర్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 25 years. సో అంత అబ్నార్మల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కూడా కాక ఈరోజు ప్రాక్టీస్ పరంగా చూసుకుంటే మనకి ఎంతమంది అండి, పాపులేషన్ పరంగా చూస్తే 2,50,000 చార్టర్డ్ అకౌంటెంట్. ప్రాక్టీస్లో కూడా ఎంతమందికి స్కాటర్ చేయగలుగుతున్నారు నీడ్స్. ఓన్ ప్రాక్టీస్ సెటప్ చేసుకోవడానికి కూడా స్కోప్స్ ఉన్నాయండి వాళ్ళ. మోర్ దాన్ దట్ రాబోతున్న కాలం ఏంటంటే ఐఎఫ్ఆర్ఎస్ అండి, అంటే గ్లోబలైజ్డ్ వీల్ హ్యావ్ సేమ్ అకౌంటింగ్. సో ఇందులో ఏంటంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ షామీర్పేట నుంచి నరసింహరావు ఉన్నారు. నరసింహరావు గారు, మీ ప్రశ్న అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడే నరసింహరావు గారు ప్లీజ్. చెప్పండి నరసింహరావు గారు. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. మా కూతురు ఇప్పుడు మన 10th ఎగ్జామ్ రాసింది. ఓకే. ఇప్పుడు ఆమె నెక్స్ట్ అగ్రికల్చర్ డిప్లొమా, అగ్రికల్చర్ దాంట్లో చేయాలని చెప్పేసి ఇప్పుడు అగ్రికల్చర్ డిప్లొమా చేద్దామని అంటుంది సార్. అది ఎట్లా బాగుంటుందా? బాగానే ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ మీరు చూస్తే ఈరోజు అగ్రికల్చర్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఆపర్చునిటీస్, అందులో వీ నీడ్ టు మూవ్ టువర్డ్స్ టెక్నాలజీ. నాకు తెలిసిన చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడండి. ఆఫ్టర్ బికమింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆల్సో ఈ స్పెండింగ్ సమ్ టైమ్ ఆన్ దిస్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. తనతో మాట్లాడటం జరిగింది ఏంటి అనేది. ఈ సేస్ దట్ వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ మోడర్నైజేషన్. ఈరోజు మన అగ్రికల్చర్ అనేది ట్రెడిషనల్గా వెళ్తుంది. వాళ్ళకి ఆపర్చునిటీస్ కానివ్వండి టువర్డ్స్ దట్ టెక్నాలజీ లెవెల్లో అగ్రికల్చర్ కానీ వెళ్తే బాగుంటుందండి వాళ్ళకి కూడా. ఓకే, పాస్ట్ 2 yearsలో సిఏ రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి? సిఏ రిజల్ట్స్ ఆర్ వండర్ఫుల్ అండి. ఈ మధ్య చూస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్ అయ్యి 15 years అండి. అప్పటికి ఇప్పటికి చూస్తే మీరు ఆల్మోస్ట్ 1 lakh odd చార్టర్డ్ అకౌంటెంట్స్. సో అబ్నార్మల్గా ఉందండి. మోర్ దాన్ దట్ ఎందువల్ల అంటే ఐక్యూ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్. మేము ఈ అవేర్నెస్ అనేది ఎక్స్క్లూజివ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్ రావడం వల్ల ఏంటంటే ఒక విద్యార్థికి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఆ బేసిక్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల కూడా ఒక సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు కీ టైం కాబట్టి తపస్య అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉందో చెప్పండి ఫైనల్లీ.
మెయిన్లీ ఏంటంటే అండి ఇక్కడ ఇంటర్మీడియట్ చాలామంది మా దగ్గరికి వస్తుంటారండి పేరెంట్స్, మీ దగ్గర ఎందుకు ఎంఈసీ జాయిన్ చేయించాలి, సో అండ్ సో కాలేజ్లో అన్ని గ్రూప్స్ ఉన్నాయి మేము అక్కడే జాయిన్ చేయకూడదా, ఫీజు వేరియేషన్ కదా ఇలా అంటుంటారు. దానికి తేడా ఏంటంటే అండి ఎక్స్క్లూజివ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్లో, అది కూడా ప్రొఫెషనల్ స్టడీస్ సిఏ కోచింగ్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్లో చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనకు తెలుసు ఫండమెంటల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాయో నెక్స్ట్ లెవెల్ కోర్సెస్ చాలా ఈజీ అవుతాయి. ఈరోజు సిఏలో కూడా మీరు అసెస్ చేస్తే చాలామంది ఎందుకు క్లియర్ అవ్వలేకపోతున్నారంటే కష్టపడుతున్నారండి, బట్ ఫండమెంటల్స్ అనేది నేర్చుకోగలిగితే సిఏ చేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ కాదు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్క్లూజివ్ తపస్య వీల్ అష్యూర్ యూ, మా దగ్గర ఇంటర్మీడియట్ కానీ బీకామ్ కానీ సిఏ కానీ వీల్ టీచ్ విత్ ఫండమెంటల్స్. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా ఏంటంటే సిఏ స్టాండర్డ్స్లో టీచ్ చేయడం వల్ల వాళ్ళు రేపు చదవబోయే బీకామ్ కానీ ఎంబీఏ కానీ ఇట్ బికమ్స్ ఇన్ఫ్యాక్ట్ వెరీ ఈజీ ఫర్ దెమ్. ఇప్పుడు మా పూర్వ విద్యార్థి లాస్ట్ టైం మీరు అంటున్నట్టు ఆల్ ఇండియా ర్యాంకర్ అండి పునీత్ గుప్తా, సిపిటీలో ఆల్ ఇండియా 3rd, ఐపీసీసీ 4th, ఫైనల్ 5th. తను ఎంత స్ట్రాంగ్గా ఉంటుంటాడు ఫండమెంటల్స్ చూడండి. అక్కడితో ఆపేయకుండా ఐఏఎమ్స్కి వెళ్తే ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఐఎం అహ్మదాబాద్లో కంప్లీట్ చేశారండి. సో ఇలా ఆపర్చునిటీస్ ఈరోజు చాలామంది సీఏ చేసి కూడా ఆగట్లేండి. 21 ఏళ్ళకే విద్యార్థులు సీఏ అయిపోతున్నారు. వాళ్ళు సివిల్ సర్వీస్ వైపు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే ఐఎం వైపు వెళ్ళటం కానీ జరుగుతుంది. రైట్, ఐ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ థాట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రణీత. థ్యాంక్ యూ. ఒక బ్రేక్ తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి TV9.